నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ న్యూస్ బ్లేజ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం, టూరిస్ట్ బస్సు బోల్తా పడి 2 మృతి. తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఆలయంలో చోరీ, 30 లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లిన దుండగులు. శ్రీ చైతన్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది, విద్యార్థులను అధిక రేట్లతో దోచేస్తున్నారన్న పీడీఎస్యు. శాంతి సమిట్కు రేవంత్ అనుమతి ఇవ్వడం లేదు, దీంతో ఎంతో మందికి ఉపాధి లభిస్తుందంటున్న కేఏ పాల్. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే, విజయవాడ పాయకాపురం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద స్థానికులు ఆందోళన చేపట్టారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఇలా ప్రతిసారి విద్యుత్తును నిలిపివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం ఆగినా విద్యుత్ పునరుద్ధరణ చేయకపోవడంతో కాలనీవాసులు సబ్స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ఆటపాక పంచాయతీ జాన్పేట గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు బాబు జగజీవన్ రామ్ 38వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి కైకలూరు ఎమ్మెల్యే నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఇవాళ జాతి గర్వించదగి చాలా మంది నాయకులు ఉంటారు, కానీ దాదాపు జగజీవన్ రావు గారు ఇవాళకి ప్రజలందరూ గుర్తించుకునే నాయకులు ఎవరంటే జగజీవన్ రావు ఒకరు. చరిత్రలో చాలా మంది నాయకులు ఉన్నారు, కానీ ప్రతిసారి జయంతి వర్ధంతి జరిగే నాయకుల్లో జగజీవన్ రావు ఒక ఆయన చేసిన మేళ్లు, ఆయన చేసిన ఈ ప్రజలు ఇవాళకి గుర్తుంచున్నారు. అట్లాంటి మహనీయుడిది మొదట ఇక్కడ పెట్టి ఇలా ప్రతి ఏడాది మీరు ఆ కార్యక్రమం చేయడానికి అందరినీ అభినందిస్తున్నాను. తప్పకుండా మీ ఏదైతే మీ సొసైటీ ఉందో, మీ సొసైటీ అన్ని సొసైటీలాగానే మీ సొసైటీ, కానీ పెట్రోల్తోటి పక్కన ఉంది కాబట్టి పోయింది కాబట్టి తప్పకుండా అన్ని పునరుద్ధరించడానికి త్వరలోనే ముఖ్యమంత్రి గారికి అలాగే ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మాట్లాడాం. అందరూ సానుకూలంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో తప్పకుండా మనం సమాజంలో అందరూ కలిసి వెళ్ళాలి. తప్పకుండా నేను మీ గ్రామాభివృద్ధిలోనూ అలాగే కొల్లేట్లో మీకు వచ్చే దాంట్లోనూ తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. తప్పకుండా ఇవాళ ఆ మహనీయుడికి మనందరికీ ఇలా నివాళులు అర్పించే అవకాశం కల్పించిన జాన్పేట గ్రామస్తులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కరిస్తాను. అందరికీ నమస్కారం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మట్టి మాఫియా జోరుగా సాగుతోంది. ప్రజాప్రతినిధుల అండదండలతో మట్టిని అక్రమంగా తరలించే దళారులకు బ్రేకులు వేయాలని స్థానికులు కోరుతున్నారు. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలోని చింతల్ చెరువు నుంచి ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వి తీసుకుని వెళ్తున్నారు. ఇటుకల బట్టీలలో వాడేందుకు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో రోడ్లు వేసేందుకు ఈ మట్టి వినియోగిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో 4 సార్లు కలిసి మాట్లాడారని కేఏ పాల్ అన్నారు. ప్రపంచ శాంతి సమిట్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మతి తెలిపారని ఆయన అన్నారు. 6 నెలల కాలం కావస్తున్నా ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎంతో మంది ప్రపంచ దేశాల నేతలు, బిలియనీర్లు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు ధ్యానంలో ఉండి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. సమిట్ జరిగితే ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేఏ పాల్ తెలిపారు. తమ్ముడు, మనం 4 సార్లు కలుసుకున్నాం. ప్రపంచ శాంతి సమిట్ పెడుతున్నాను అని మీరు మద్దతు ఇచ్చారు, వీడియో ఇచ్చారు. డిసెంబర్ 2ని, 13ని, జనవరి 29ని 6 నెలలు అయిపోయింది. 100 మంది ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, బిలియనీర్లు, సెలబ్రిటీలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం కలుద్దాం అంటే రేపు 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 అని 6 నెలలు వాయిదా వేస్తున్నారు. కారణం నాకు తెలుసు. మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వెళ్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారే తప్ప సమిట్ ద్వారా లక్షల కోట్లు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి. హైదరాబాద్ అడవి లాంటి హైదరాబాద్ని మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి చేయలేదా? చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేదా? ఇది నేను ప్రశ్నించానని మీ జైపాల్ రెడ్డి 20-30 సార్లు, చాలా రికార్డింగ్లు కూడా ఉన్నాయి, నన్ను జయిపించడమా, మా చారిటీ మూసేస్తామండమా? ఈరోజు మీ కలెక్టర్ సదాశివపేట చారిటీ సిటీ దగ్గర పంపించి ఏదో తప్పులు తెలుసుకొని ఈ చారిటీలు మూసేయమని మాకు నోటీసులు ఇవ్వడమా? ఏంటి అన్యాయం? రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నించారు, సర్వనాశనం అయిపోలేదా? కాంగ్రెస్ పార్టీ నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసి లక్షల వితంతువుల అనాథులు కడుపులు కొట్టారు. నేనేం అడిగాను మిమ్మల్ని? డబ్బులు అడిగాను. నేను తిరిగి ఇచ్చాను, 5 లక్షల కోట్లు ఇచ్చాను, ఇవ్వగలను అంటే మీరు మా మీద దాడులు చేయించడం ఏంటి? దయచేసి అర్థం చేసుకోండి. కేసీఆర్ ఎప్పుడైనా చారిటీలను క్లోజ్ చేయించాడు? ఆయన మీ కాంగ్రెస్ చేయించింది. ఇప్పుడు మీ కాంగ్రెస్ నాతో క్లోజ్గా ఉన్నారే. మీ కొరకు నేను ఫైట్ చేశానే. బట్టి విక్రమార్కని సీఎం చేద్దామని అందరూ అంటే మీరు నా తమ్ముడు కదా, వచ్చారు కదా, సమిట్ పెడదాం అన్నారు కదా, బట్టి విక్రమార్క గారి సపోర్ట్ కూడా అందరినీ తీసుకునంటే మీరు అసెంబ్లీకి రమ్మంటే వచ్చాను, సెక్రటరీకి రమ్మంటే వచ్చాను. దీని ద్వారా ఎందుకు నష్టం? ఆంధ్ర 12 లక్షల కోట్ల అప్పు, తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పు తీర్చొద్దా? అభివృద్ధి చేయొద్దా? చంద్రబాబు నాయుడు మాట మీరు వినకండి. రేపు ఆయన వస్తున్నాడు. దేనికి? మిమ్మల్ని ఇరికించింది ఓటుకు నోటుకి కేసులో జూలై 24ని జడ్జిమెంట్. అది నా చీఫ్ జస్టిస్కి నేను కేసు వెయ్యాలా? ఆర్గ్యూ చెయ్యాలా? ఆయన చెప్పిన మోసంలోనే మీరు మోసపడి మీరు జైలుకి వెళ్ళారు. అది నా వాయిస్ కాదని ఆయన అన్నాడు. రేపు కలుసుకున్నది మీరు అందుక, లేదా శాంతి సమిట్లు పెడదాం, రండి, నన్ను పిలండి. మీరిద్దరూ నా శిష్యులే. మీరు బ్లెస్సింగ్స్, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. 2 రాష్ట్రాలే అభివృద్ధి చేద్దాం. ఈ దాడుల్ని అరికట్టండి, లేదా దేవుడే మీ మీద దాడి చేస్తాడు. చిత్తుగా కేసీఆర్ను ఓడించడానికి కారణం తెలుసుకోండి మీరు. భద్రాచలం చెర్ల రోడ్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు పుస్తకాలు, బెల్టులు అమ్మి లక్షలాది రూపాయలు దోచేస్తున్నారని సంఘాలు విమర్శిస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీ స్కూల్ కాదు సార్, ఇప్పుడు అతను ఎవరు సార్? ఆయన ఎవరు? ఆయన మా అకౌంటెంట్. ఈనాటి స్కూల్ ఇది బుక్స్ సంబంధించిన అకౌంటెంట్ కు మరి ఇక్కడ మీరు శ్రీ చైతన్యాన్ని మీ లోగో వేసుకొని అమ్ముతున్నారు కదా సార్. ఇప్పుడు ఈ బుక్స్ ఒక్క నిమిషం ఆగండి. మేమైతే అమ్మట్లేదు, స్కూల్ నుంచి అమ్మట్లేదు సార్. వాళ్ళైతే ఓకే, మీ స్కూల్ నుంచి అయితే శ్రీ చైతన్యతో అమ్మట్లేదు మీరు? అమ్మట్లేదు, మీ స్కూల్ నుంచి అమ్మట్లేదు. మరి మీ లోగో వేసుకొని వేరే వాళ్ళు అమ్ముతుంటే మీరు అమ్మనివ్వకూడదు కదా సార్? అంటే వాళ్ళు మాకు అడిగి పర్మిషన్ అడిగితే మేము ఇచ్చాము. ఓకే సార్. అంటే ఇప్పుడు మరి స్కూల్స్ ఫీజులు ఎంత కట్టాలి ఏంటనేది మీ సిస్టంలో శ్రీ చైతన్య అదే ఉంది. అంటే బుక్స్ ఎంత అమ్మాలి అనేది కూడా ఉన్నాయి కదా, రిసిప్ట్ ఉంది. బుక్స్ కాస్ట్ అంటే మీరు ఇచ్చి రిసిప్ట్ రాసి ఇచ్చి తీసుకొచ్చి ఇక్కడ తీసుకునేది సార్. ఇప్పుడు ఇప్పుడు వచ్చారు, మా దగ్గర ఉన్నాయి. మా స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిని.
భద్రాచలంలో శ్రీ చైతన్య విద్యా సంస్థకు సంబంధించినటువంటి అక్రమ పుస్తక స్టోర్ రూమ్ వద్ద పీడిఎస్యు ఆందోళన చేస్తూ ఉన్నది. లక్షల్లో వేళ్లలో ఉన్నటువంటి విద్యార్థుల పుస్తకాల పేరుతో వ్యాపారం చేస్తూ విద్యార్థులను తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నారు. ఈ పుస్తక స్టోర్ రూమ్కి ఎటువంటి అనుమతులు లేకుండా విద్యాశాఖ నుండి కానీ కమర్షియల్ ట్యాక్స్ అధికారుల వద్ద నుండి కానీ ఎలాంటి అనుమతులు లేకోకుండా ఇక్కడ స్టోర్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పుస్తకాల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిని మేము విద్యార్థి సంఘంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఈ వ్యాపారాన్ని. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాలని అరికట్టాలని చెప్పేసి పుస్తకాలని కానీ ఫీజుల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కొనసాగించాలని చెప్పేసి మేము పీడిఎస్యుగా అనేక సందర్భాలలో డిమాండ్ చేశాం. అయినా యాజమాన్యాలు పట్టించుకోకుండా పుస్తకాలను వ్యాపారం చేస్తూ ఉన్నాయి. కనీసం ఫీజుల వివరాలను కూడా నోటీస్ బోర్డు మీద పెట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలాంటి ఈ విషయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడు ఈ క్షణంలో ఆందోళన చేస్తున్నటువంటి విషయాన్ని కూడా స్థానిక ఎంఈఓ గారికి, జిల్లా అధికారి డిఓ గారికి, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించినటువంటి డిసిటిఓ అధికారికి కూడా మేము మాట్లాడి సమాచారం ఇచ్చి ఇలా దోపిడీ జరుగుతూ ఉందని చెప్పేసి మేము తెలియజేసినప్పటికీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా స్పందించుకోకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా రానటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ అధికారులు కూడా యాజమాన్యానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో కనబడతా ఉన్నది. మేము దీనిని అధికారుల అసమర్థతనాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఫీజుల దోపిడీకి, అక్రమ పుస్తకాల వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ స్టోర్ రూమ్ని సీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ మాత్రం పట్టించుకోకుండా అధికారులు వాళ్ళు అసమర్థంగా వ్యవహరిస్తే మేము ఈ పుస్తకాలను తీసుకొని డిఓ ఆఫీస్కు పోతాం, ఈ పుస్తకాలను తీసుకొని కలెక్టర్ ఆఫీస్కు పోతాం, అక్కడ పుస్తకాలు ప్రత్యక్షంగా అధికారులకు చూపిస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ శివారు లక్ష్మీ నరసాపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఆలయ ద్వారాలను గుణపంతో పగలగొట్టి చోరీకి యత్నించారు. స్వామివారికి అలంకరించిన 30 లక్షల విలువైన వెండి ఆభరణాలతో పరారయ్యాడు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సిలిండర్ కప్ ఈ లోపల వచ్చిందని ఇంచుమించు ఒక అరగంట సేపు ఉన్నాడు. ఇది లోపలికి కూడా గ్యాప్ ఉండదు, ఎందుకంటే దీన్ని కూడా తీసుకున్నాడు. చేసుకొచ్చి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరులో టూరిస్ట్ బస్సు బోల్తా పట్టంతో 2 మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పెద్ద పంజాని మండలం బసవరాజు కండ్రిక వద్ద ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి రామేశ్వరం తీర్థయాత్రలకు వెళ్తుండగా బస్సు బోల్తా పడింది. బస్సులో 52 మంది ప్రయాణిస్తుండగా 21 మంది గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్లా జరిగింది ఇది? ఆపోజిట్ లారీ వచ్చింది సార్. ఆ లారీ కొడతాడని చెప్పి నేను లెఫ్ట్కి వెళ్ళాను. ఆ లెఫ్ట్కి వర్షం పడింది కదా, దానివల్ల ఈ మళ్ళీలో స్కిడ్ అయ్యి దేనికి గుద్దేసినారు? అది పడడం వల్ల ఫోలింగ్ ఉంది కదా సార్. ఫోలింగ్ అయింది సార్. యాడ్ నుంచి ఎక్కడ పోతాండ్రు? ఇది మేము వచ్చి కాణిపాకం వెళ్తాను సార్, రామేశ్వరం వెళ్తాము. యాడ్ నుంచి వస్తా ఉన్నారా? ఎక్కడి నుంచి బయలుదేరారు? పేరూరు. ఏ జిల్లా అది? రామగిరి మండలం సార్. ఇదండి అనంతపూర్ డిస్ట్రిక్ట్ రామగిరి మండలం.
ఈరోజు ప్రొద్దున్నే ఒక చిన్న దురదృష్టకరమైన సమాచారం అందింది. అనంతపూర్ నుంచి ఒక టూరిస్ట్ బస్సులో దేవాలయ దర్శనానికి బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటలకి అనుకోకుండా బస్సు బోల్తా పడడం వల్ల దాదాపు 21 మంది మన హాస్పిటల్కి వచ్చారు గాయాలతో. దాంట్లో 4 కొంచెం తీవ్ర గాయాలయ్యి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నాము. మిగిలిన వాళ్ళు చిన్న చిన్న గాయాలతో ఇక్కడే మన హాస్పిటల్ అడ్మిషన్ పెట్టామండి. దీంతో పాటు 2 స్పాట్లోనే చనిపోవడం జరిగింది. ఆ 2ని కూడా మన మార్చికి తరలించాలి. వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మాత్రం చాలా దురదృష్టకరమైన విషయం. ఏదో దేవాలయ దర్శనాలకని బయలుదేరినట్టున్నారు. వీళ్ళ చుట్టాలందరూ బెంగళూరులో ఉన్నారు. వాళ్ళు ఒకరు వస్తున్నారు చూడడానికి. 5 గంటలకు వచ్చారు. అర్లీ మార్నింగ్ 5 గంటలకు వచ్చారు. అక్కడి నుంచి ఇంకా స్టెబిలైజ్ అయ్యారు అందరూ. ఆల్మోస్ట్ 21 మందికి అయితే మాత్రము ప్రాణహాని లేదు. దురదృష్టం ఏమంటే 2 స్పాట్లోనే డెత్ అయ్యారు. యాడ్ నుంచి చేస్తా అన్నారు మీరు? అందరూ ఆ ఊరికి సంబంధించిన మేము ఆ ఊర్లో 3, మిగతా వాళ్ళంతా అక్కడ హిందూపురం గోడి 4, ఇంకా ఊరెడుతున్నారు 2, రాచర్ల ఆడ ఊలిపల్లెడు 10 మంది. మొత్తం ఎంతమంది బస్సులో ఉండింది? 52 మంది పిల్లలతో 52 మంది. యాడికి పోతా అండి ఇది? యాడికి పోతా ఉన్నారు? ఫస్ట్ కాణిపాకం తీసుకొని రామేశ్వరం తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. బైక్ దొంగతనాలకు సంబంధించి కూడా నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల సంచలనమైన 2 కేసుల్లో తమ ప్రతిభ కనపరిచిన పోలీసులను జిల్లా ఎస్పీ ఆర్ఎఫ్ హాఫీజ్ అభినందించారు. ఇటీవల నగరంలో జరుగుతున్న దొంగతనాల గురించి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు బాలాజీనగర్, దుర్గమిట్ట, ఇతర ఎస్హెచ్ఓలు అందరూ కూడా స్పెషల్గా బృందాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా ఈ బైక్ దొంగతనాల గురించి టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేశారు. దానిలో భాగంగా దుర్గమిట్ట సిఏ అల్తాఫ్ హఫీజ్ గారి హుస్సేన్ గారి నాయకత్వంలో టీము వర్కౌట్ చేసి అనుగోలు మండలం పేడూరు గ్రామానికి చెందిన ఎల్లంటి మురళీకృష్ణ అనే వ్యక్తిని పట్టుకుని అతని దగ్గర నుంచి 9 బైక్స్ సీజ్ చేశారు. వాటికి సంబంధించి 5 కేసెస్లో దర్గమెట్ల కేసెస్లో ఎఫ్ఐఆర్లు నమోదై ఉన్నాయి. అది కాకుండా ఇందుకూరిపేట, బిట్రగుంట పోలీస్ స్టేషన్లో కూడా 2 కేసులు నమోదైనాయి. ఇది కాకుండా ఇంకా 2 కేసెస్లో కంప్లైంట్స్ని ట్రేస్ చేసి ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాలి. మొత్తం 9 బైకులను కూడా సీజ్ చేసుకున్నారు. ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు. అదేవిధంగా బాలాజీనగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన మోటార్ సైకిల్ సంబంధించిన ఒక వ్యక్తి దువ్వూరు రాజా, వనంతోపు సెంటర్, నెల్లూరు సిటీ, ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి 7 బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో 3 బైక్స్ సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదైనవి. మిగతా 4 సంబంధించి ఎఫ్ఐఆర్లు ఇంకా కట్టలేదు. కంప్లైంట్స్ ట్రేస్ అయిన తర్వాత వారిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వీరిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. ఇదే విధంగా ఇంకా టీమ్స్ పనిచేస్తున్నాయి. ఇంకా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ దొంగతనాలు ఉన్నాయో, మోటార్ సైకిల్ దొంగతనాలు ముఖ్యంగా అవన్నీ. నెల్లూరు జిల్లాలో ఖాతాదారుల సొమ్ముతో పోస్ట్ మాస్టర్ పరారైన ఘటన చోటు చేసుకుంది. ఉదయగిరి మండల పరిధిలోని పుల్లాయిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్న షేక్ నాయబ్ రసూల్ పోస్టల్ ఖాతాదారుల 10 లక్షల సొమ్మును తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఖాతాదారులు ఆందోళన చేపట్టారు. తక్షణమే పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో టీడీపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి స్వయంగా నెల్లూరుకొచ్చారని ఆయన తెలిపారు.
క్రితం వరకు ముఖ్యమంత్రి జైలుకి హాజరుపరిచేటప్పుడు ఏమి జరిగింది అనేటువంటిది అందరం చూసాం, లోకమంతా చూసింది, రాష్ట్రం అంతా చూసింది, ప్రజలందరూ చూశారు. ఏ విధంగా ఆ వ్యక్తి అనేటువంటి వాడు వ్యవహరించాడో, ఏ విధంగా నేరుగా వెళ్ళి అతని మీద దాడి చేశాడు అనేటువంటిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాట పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కావచ్చు, మిగతా వాళ్ళందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అరెస్టులకో జైళ్ళకో వీటికి భయపడేది ఉండదు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన నిలబడతాం, పోరాడతాం అనేది చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడుకి ఒక మాట చెప్పాడు. మీరు ఇప్పుడు దాకా మీకు దాదాపుగా 4 రోజులు గడిచాయి, మీకు అధికారం ఇచ్చినటువంటి కైపు నెత్తికెక్కుతూ పోతుంది తప్ప ఆ నిషా తగ్గడం లేదు. కాబట్టి ఆ నిషా తగ్గడానికి మేము కూడా ఎదురుదాడులకి స్పందిస్తాం, మేము కూడా అవసరమైతే ధీటుగా సమాధానం చెప్తాం. మాకు సంబంధించినటువంటి ఆస్తుల జోలుకో, మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులకో, మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు ప్రాణాలు తీయడానికి వస్తే మేము అదే ధీటుగా స్పందిస్తామని చెప్పడం జరిగింది. ఎంత దారుణం అంటే నిద్ర లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మీరు దాడులు జరుపుతూ, దాని మీద మరలా ఎవరన్నా వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడుతూ, అన్ని దగ్గరలో 307లే. పాపం నేను జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే చాలామంది వచ్చారు, అయ్యా మా అందరి మీద 307లు పెట్టి మా ఆడవాళ్ళతో సహా లోపల వేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. మేము పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి పాపం వాళ్ళ గోడు చెప్పుకున్నారు మమ్మల్ని అందరినీ. మొన్న ఈ 4 రోజుల లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళమని చెప్పి మా మీద కేసులు బనాయించి వేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి మహిళలు పాప మా కుటుంబ సభ్యులు వచ్చి బోరును విలపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక పక్క దాడులు చేస్తూ, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను హరిస్తూ, వాళ్ళ ఆస్తుల మీద దాడి చేస్తూ, విధ్వంసం సృష్టిస్తూ, మరలా మీకు సంబంధించినటువంటి అనుకూల మీడియాలో వాళ్ళ మీద దాడులు జరిగాయని చెప్పి రాసుకునేటువంటి నీచ స్థితికి మీరు దిగజారిపోతే, దాని మీద మీకు సంబంధించినటువంటి మంత్రులందరూ మాట్లాడుతుంటే ఆ పేపర్లు చూడడానికి చదవడానికే ఈరోజు సిగ్గుగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి దాంట్లో మీరు వక్ర భాష్యం, దానికి లేనిపోనివి. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు దగ్గర అన్ని మార్కులు పడతాయనేటువంటి తపనా తాపత్రయం కనపడుతుంది తప్ప హేతుబద్ధంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాదనలో పసలేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.